హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఎర్టిగా వీడిఐ ఒక పేరున్న అంటే ఒక ఊపిన కార్ ఇది 2013 1,73,000 కిలోమీటర్ తిరిగింది 1,25,30కి టైమింగ్ చైన్ వేసిరు. ఇంజన్ హెడ్ అంతా కూడా చాలా బాగుంది. బంపర్ టు బంపర్ ఒరిజినల్ పీసు, ఏ పార్ట్ మారాలే. అద్దం ఏ అద్దం కూడా ముందట అద్దం 2023లో చేంజ్ అయింది తప్ప మీకు ఎక్కడ కూడా, ఇది కూడా షోరూమ్ నుంచే తప్ప ఏ ఒక్క అద్దం మారలే. బంపర్ టు బంపర్ ఒరిజినల్, టైర్లు కూడా ఉన్నాయి, ఇంటీరియర్ బాగుంది, సస్పెన్షన్ టైట్ ఉంది, కార్లో ఏ పని లేదు. 4,30,000 రూపాయలు అడుగుతున్నారు. నెగోషియబుల్ ప్రైజ్. తెలంగాణ TS04 13లో తెలంగాణ రాలే. ఇది యానివర్సరీ ఎడిషన్ అని స్టిక్కరే, దానికి అది యానివర్సరీ కాదు. సో ఇది ఏంటంటే ఢిల్లీ నుంచి కొనుకొచ్చి తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసింది TS ఉన్నప్పుడు, అంటే ఈ ప్రభుత్వం రాకముందు అంతకు ముందే కొనుకొచ్చి TS నెంబర్ వేసారు. సో చూసుకోండి, టేప్ రికార్డరు, అటెన్కా స్టీరింగ్, 1,73,000 తిరిగిన రీడింగ్, మొత్తం మీకు పిన్ టు పిన్ ట్రాక్ ఉంది. ఇది పార్క్ అండ్ సేల్కి వచ్చిందండి. సో మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మీకు లోన్ అవుతుంది, లోన్ ఆప్షన్ కూడా ట్రై చేయొచ్చు మీకు సివిల్ ఉంటే. నట్ బోల్ట్ కూడా చూసుకోండి, ఎక్కడ ఓపెన్ అవ్వలే. మీకు కాళ్ళ కింద ఫుల్ మ్యాట్ ఉంది, ఇది కూడా మీకు సాలిడ్ ఉంది, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సేమ్ వెనకాల కూడా మేము ఇందాక షార్ట్ తీసినప్పుడు తింటన్నా, వెనుక కూడా సూపర్ ఉంది. సో 7 సీటర్ కార్ ఇది. వెనకాల మధ్యలో ముందు సెంట్రల్ AC ఉంది, చాలా బ్రాండ్ న్యూగా ఎక్సలెంట్గా. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది, మీకు ఏం పని లేదు. ఇప్పటికిప్పుడు స్క్రాచెస్ ఉంటే ఇక్కడ కూడా ఒకసారి లైట్గా పెయింట్ పడ్డది, మళ్ళీ చిన్నగా తగిలింది, వాళ్ళ అపార్ట్మెంట్ తగిలిందంట. కానీ ఓన్ ప్లేటే, ట్యాక్స్ ప్లేట్ కాదు. 13 డీజిల్ ఓన్లీ, అప్పటిదే కార్ ఇది. 13 డీజిల్ ఓన్లీ, అప్పటిదే కార్ ఇది. అద్దాలన్నీ కూడా అంటే 12-13 వస్తుంది. అద్దాలన్నీ సేమ్, ఇది కూడా చూసుకోవచ్చు. సో అద్దాలన్నీ కూడా, రూఫ్ సైడ్ అంతా కూడా ఓకే ఉంది బండి. సో బండి ఎట్లా చూసుకున్నా, రూఫ్ పర్ఫార్మెన్స్ ఎట్లా చూసుకున్నా కూడా వాడు ఆరం కొడితే మనకు అంత ఇష్టమైంది. లారీలు పొగటా రాకట అదే కలర్ అవుతుంది, అదే కలర్ వస్తుంది, బాగా డెవలప్ అయింది. సో గ్లాసులు మారలేదు, బాడీ పార్ట్స్ మారలేదు. 1,73,000 తిరిగింది. 2013 మోడల్ ఎర్టిగా, అది పెద్ద రీడింగ్ కాదు. ఈ కార్కు తిరిగినా కూడా మారుతి మనకు నంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటుంది, చాలా బాగుంది బండి, ఏం పని లేదు. సేమ్ 13 అంటే 13 ఇది కూడా అద్దము. సేమ్ మీకు TS04 నంబరు, అక్కడ రిజిస్ట్రేషన్ ఉంది. కార్ 2 రోజులు మన దగ్గర ఉంటుంది, 3 రోజుల వరకు కూడా ఉంటుంది. 3 రోజుల వరకు కూడా అమ్మకపోతే బస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. లెఫ్ట్ సైడ్ మీకు ఏమైనా ప్రైస్ నెగోషియబుల్ కావాలి, కార్ వచ్చి చూసుకున్న తర్వాత, ఇంజన్ చూసుకున్న తర్వాత, డ్రైవింగ్ చేసి చూసుకున్న తర్వాత రూపాయి, ఎందుకంటే ఇంటికి వాడుకున్న కార్ ఇది, రెగ్యులర్గా మంచి సర్వీస్ అయిన బండి ఇది, సెంట్రల్ AC. సో టైమింగ్ చైన్ ఆల్రెడీ పడ్డది కాబట్టి మీకు ఇంకో 1,00,000 కిలోమీటర్ దాకా బాధ ఏం లేదు. సో 1.4-5 అట్లా వేసేవాళ్ళు. సో TS04 బండి. మీకు తాళ చేయిలు 2 ఉన్నాయి, కీసు, సెంటర్ లాకింగ్ ఉంటుంది. సేమ్ డిజైర్ వీడియో ఎట్లనో ఇది అట్లా. వెనక కుడివైపు బటన్ కూడా చూసుకోండి మీరు. సో ఎక్కడ కూడా అటువైపు కూడా చూపించిన సేమ్ 13 అంటే 13 సీసా మీద, 13 అంటే 13 సీసా మీద. అండర్ బాడీ మనకు మెయిన్, అండర్ బాడీ కూడా మీకు స్టెప్ ఇన్ కూడా చూసుకోండి, ఏడ కూడా మీకు తగలలేదు. డీజిల్ ట్యాంక్, అండర్ బాడీ మీకు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకేజ్ ఇట్లా లేదు. సో బండి సాలిడ్ ఉంది. మెయిన్ మనకు సైలెన్సర్ అవి కూడా మ్యాండేటరీ కాబట్టి అవన్నీ కూడా మీకు ఓకే ఉన్నాయి. బండి గీతలు ఉంటే ఏమైనా స్క్రాచెస్ ఉంటే పెయింట్ చేయొచ్చు, కానీ నాన్ యాక్సిడెంటల్ కార్ ఇది. మీకు ఆ బడ్జెట్లో ద బెస్ట్ డీల్ అనుకోవచ్చు. ఎందుకంటే 7 సీటర్కు రేపు కిరాయిలు నడిచినా వీటికి మార్కెట్ ఉంది. ఇంతకు కొనాలనా వద్దా అనేది ఆలోచన చేస్తే భారత్ స్టేజ్ 4 అనే ఒక సమస్య వచ్చింది. BS4 అనేది 2019 ఆగస్టు వరకు డీజిల్లో ఒక వేరియంట్ వచ్చి దానికి కొంత ఇబ్బంది కలిగించింది. సో మీకు దీన్ని కిరాయిలు నడుపుకున్నా పోలీసుకి డౌట్ రాదు. వైట్ కలర్, సిల్వర్ కలర్ అనుకో పోలీస్ ఇమీడియట్ ఆపుతుంది. సో గ్రే, రెడ్ ఇట్లాంటి వాటిని ఎవరు వాడతారు, కిరాయిలకు అరిష్టం అని పోరు కదా అని అనుకుంటారు. కానీ తాగుబోతుకు పత్తాలాటకు అటు ఇటు అరిష్టం ఏం కాదు. చూసుకోండి ఒరిజినల్ కిరాయి పెట్టేటప్పుడు. సో వాళ్ళు ఇట్లాంటివే చూజ్ చేసుకుంటారు, ఎవడు ఆపద్దని. ఇవి జస్ట్గా ప్రీమియం కార్స్. అప్రాన్ లెగ్స్ లెఫ్ట్ సైడు సేమ్ మనకు 16/7/2013 అక్కడ షోరూమ్ మరకలు అవి కూడా. హెడ్ స్టిక్కర్ పోలే మనకు బండి ఇప్పటి వరకు, అంటే హెడ్ స్టిక్కర్ ఉంటుంది అక్కడ మీరు చూసుకోవచ్చు. స్టిక్కర్ అది కనబడుతుంది కదా అది. సో మీకు టైమింగ్ చైన్ పడ్డది,
ఈ పాన పెట్టారు కదా, పానంకు ఈ నట్టు మీద పాన పెడితే ఇట్లా పడ్డట్టు తెలుస్తుంది మనకు. ఇది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏబిఎస్. ఇది ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఇక్కడ ఆల్రెడీ. ఇది కూడా మీకు కనబడుతుంది కదా, ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. సో సస్పెన్షన్ టైట్ ఉంది, లెఫ్ట్ టు రైట్. హెడ్ లైట్ కూడా కొత్తది, బ్యానెట్ పట్టి బండితో వచ్చిందే. సో మీరు ఆలోచించుకోరి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకొని తీసుకోవచ్చు బండిని. అయితే మీకు లోన్కు ఎలిజిబుల్ అనేది మీకు చెక్ చేస్తాం, మళ్ళీ లోన్ ఎలిజిబుల్ ఉంటే మీకు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. సో డోర్లు, గ్లాసులు, ఒక మెయిన్ మిర్రర్ చేంజ్ అయింది. అండర్ బాడీ, వెనకాల డిక్కీ స్పేస్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. 7 సీటర్ కాబట్టి మీరు ఒకసారి లుక్ వేయచ్చు. సో టెస్ట్ డ్రైవ్ కూడా పోదాం. డోర్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా, చాలా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. చైల్డ్ లాక్ కింద కూడా మీకు చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా బాగుంది మీకు. సేమ్ ఇది మనకు స్పేసెస్ తెలుస్తుంది కాబట్టి కాళ్ళ కింద మ్యాట్ ఉంది, బెల్టులు, తర్వాత సెంట్రల్ ఏసీ కూడా చిల్డ్ ఉంది. ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ అయితే పెడతాం. ఇంజన్ అయితే మొదలే చూసుకున్నాం ఆల్రెడీ. ఇన్స్టాగ్రామ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ అందులో కూడా షార్ట్ ఉంటుంది, ప్లస్ ఇంట్లో కూడా స్టార్ట్ చేసిన. ఏంటంటే 70,000 తిరిగిన బండి ఎట్లుంటుందో ఇది కూడా అట్లే ఉంది. సేమ్ మీకు అద్దాలు లేపిన. హ్యాండ్ బ్రేక్ వేసి ఉంది, సీట్ బెల్ట్ సమస్య ఉంది. సేమ్ ఓకే. ఏమైంది? సిల్లు బండి అండి అదైతే, బైకే కాకపోతే సిల్లు పోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక్కసారి ఇది ఏసీ కూడా చిల్డే ఉంది, మీరు ఎవరు వచ్చినా చూసుకోవచ్చు. ఇది ఎర్టిగా VDI. ఆర్పిఎం మీటర్ వస్తుంది, స్పీడోమీటర్, డీజిల్ మీటర్, హీట్ అండ్ కూల్ మీటర్. సో సీట్ బెల్ట్ లైట్, ఇంకా సెన్సార్స్ ఉంటాయి. ఏమన్నా హీట్ అయినా కూల్ అయినా ఈ బస్సును దాటేసి ఓటేకి చేద్దాం. అది నాన్ స్టాప్ కరీంనగర్ టు అది. సో అది ఆల్రెడీ సగం దూరం మేము 5 కిలోమీటర్లు ఏదైనా సరే దాటచ్చు. వాళ్ళు మినిమం 85 మెయింటైన్ చేస్తారు, 70-80 మెయింటైన్ చేస్తారు. మన వాళ్ళు ఎవడో ఒకడు ఈ ఆటోలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో నేనైతే బండి బరాబర్ 100 తొక్కాలి కాబట్టి మీ కొరకు. బండి ఏమైనా సౌండ్ వచ్చినా మనకు తెలిసిపోతుంది. సస్పెన్షన్, గిస్పెన్షన్, ఈ రోడ్లో ఈ స్పీడ్లో ఏమైనా ఊతుందా, సస్పెన్షన్ వీక్ ఉందా, టైర్లు వీక్ ఉన్నాయా, వెనకాల కూడా చూసుకోవాలి. మంచి వాళ్ళు అందమైన వస్తారో చూసుకోవాలి పెద్ద కార్లలో. సేమ్ 4th గేరు, 5th గేర్ పడ్డది, 5వ గేర్ పడ్డది, 80+ అయింది బండి. సో ఇదే మనకు మెయిన్. ఏగమన్న 100 స్పీడ్లో కూడా సస్పెన్షన్ సౌండ్ చూసుకోండి. ఇది లారీ 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 ఎందుకంటే లారీలు అన్నట్టు అవి. లారీ అనరాకపోతుండే చిన్న పురాణాలకు చిన్నప్పుడు. ఆనందం అంటే బాలల ప్రపంచంలోనే ఉంటుంది. మేము బిలో 2nd క్లాస్కి కూడా మా ఊళ్ళో అక్క అని ఒక గౌడ్స్ ఉండే, వాళ్ళ భర్త అరే మీ టీచర్ను రాత్రి బాగా కొడతారు అయ్యాలా, రేపడుతుంది ఇక మీకు జిందగీలో స్కూల్కి రారు, ఇక స్కూల్ బంద్ అన్నప్పుడు ఆ క్షణం 100 కొడతాను బరాబర్. ఎందుకంటే ఈ బస్సును దాటేస్తాను చెప్పిన మీకు. 7009 TG 021126 కా బస్ నెంబరు. సో దాటుదాం అనుకున్నాం, దాటినాం అంతే. మనం ఎంత పోతుంది, 85 పోతుంది, అంటే 80 పోతుంది అంతే ఈ కరెంటు. సో అట్లా అతను ఏమంటుండంటే బడన్నా అని అనేది అందరు, ఎందుకంటే బడక్క వాళ్ళ భర్త కాబట్టి కింద కూర్చున్నది. సో ఆయన మాటలు నా చెవులలో, అరే రేపు పొద్దుగాల వరకు మీ అక్క ఉండదు రా భయ్, పొట్టు కొట్టిన రాత్రి అంటే అబ్బా ఈ torture.com మంచిగా కొట్టిండని మస్తు ఆనందపడేది. ఆ నవ్వేటప్పుడు విపరీతంగా నవ్వేది. ఆ నవ్వు మళ్ళీ ఎంత ట్రై చేసినా రాదు, ఇక దానికి అదే వస్తుంది. మళ్ళీ వైఫ్ మిస్ అయిందంటే అదే ఆనందం వస్తుంది. సో అట్లాంటి ఆనందమైన క్షణాలు వాటికి అవే వస్తాయి, వాటికి అవే పోతాయి. చూస్తున్నాం కదా రైట్ యూటర్ను, బస్సు మళ్ళీ మనల్ని దాటిండు. పోయి నేను దాటుతాను మాటిచ్చిన దాటిన. సో కరీంనగర్కు నాన్ స్టాప్ అది. ఎట్లా చేసినా 3.5 గంటలు కొడతారు. ఆ 80 వేనా కూడా. కిలోమీటర్ 167 వేసుకో అందాజా. ఎందుకు గంత టైం పడుతుంది అంటే 40 దాటది సిటీ దాటదాకా. ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సారు పటాన్చేరు నుంచి భువనగిరి ఇక్కడ క్రాసింగ్ వరకు చౌడపల్లి దాకా ఆ 2nd వారాది అది అయిపోయిందండి. ఏది భూములు ఇచ్చేసారు రైతులు. అంటే ఇక జబర్దస్త్ కేసీఆర్ సార్ అన్నప్పుడే గుంజుకున్నారు వాళ్ళు ప్లానింగ్ ఎంత వేసి. సో దాన్ని మొన్న పిఎం వచ్చినప్పుడు శంకుస్థాపన చేస్తే రియల్ ఎస్టేట్ హాట్ ఉండేది. వానం ముఖం పోయేవాళ్ళు బొచ్చర్ పైసల జనాల దగ్గర. ఇదంతా కూడా కొనిపెట్టుకున్నారు. రోజు ఏ మూల మాల వేసి పెడతారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. సో ఇటు శంకుస్థాపన చేసి వచ్చే సంవత్సరానికి కాళేశ్వరం ఇక వాళ్ళు తప్పు చేసారు, ఇక మేము అధికారం ఎక్కినందుకు మంచి అవుతామని చెప్తే మళ్ళా జెడ్పీటీసీ ఎక్కడ, సీఎం ఎక్కడ,
తలుసుకుంటే మళ్ళీ కూడా చెప్పలేం పరిస్థితి. నాటు పడుతుంది పాపం, నీళ్ళు అత్తలు. ఈ పైరగాళ్ళకు నారు పారుతుంది, వాళ్ళు పోసినా కూడా మళ్ళీ నాటుకు డౌటే కొడుతుంది నాకైతే. పెద్దవాళ్ళు కొట్టేదెరక కొట్టందెరక. సో ఓకే ఫ్రెండ్స్, బండి అయితే మీ కళ్ళ ముందు ఈ స్పీడ్లో ఫర్ లీటరు 19.6 చూస్తుంది, కానీ 20-23 దాకా వస్తుంది. మారుతి అంటేనే మనకు మేనమామ. జగన్ను పొగుడుతారు రాష్ట్రం అంతా. మేనమామ అంటే కల్మషం లేని మేనమామ అందరినీ చూసుకుంటాడు. అమ్మ ఒడి పథకం, ఈ పథకం, ఆ పథకం అని కల్మెరిషని మేనమామ అని పాటలు వస్తాయి కదా, వాళ్ళు వాడతారు. సో ఇది మేనమామ లాంటిది, రూపాయి ఖర్చు కానీ అది. సో ఖర్చు పెట్టని అది చాలా ప్యూర్. ఇక అదే అనుకో సొంత ఆడబిడ్డ లాంటిది, వేరే కంపెనీ ఏమైనా నాకుడే అంతే. ఇక వేరేది తెలియదు. మొత్తం డీజిల్ అయినా ఫ్యూల్ మైలేజ్ రావు. చూడండి 95 స్పీడ్గా చాలు మనకు. ఆల్రెడీ మనం రైట్ టర్న్ పోవాలి. సో ఏడ కూడా మీకు ప్రాబ్లం లేదు. నేను స్టీరింగ్ కూడా ఈ స్పీడ్లో కూడా మీకు వైబ్రేట్ చేసి చూపిస్తున్నా. ఎక్కడ కూడా ఈ స్పీడ్లో మీరు ఇట్లా వైబ్రేట్ చేసినా అనుకో 3 పళ్ళు పడుతుంది. ఎక్స్పర్ట్ వైబ్రేట్ చేస్తే ఏం కదా మెకానిక్లు, ఈ మెకానిక్లు చేసే పనే అది. అది తెలియకుండా టార్చర్ అయింది అనుకో, కార్ ఇస్తాడు, ఫుల్ ఎక్సిలేటర్ ఇస్తాడు. అది తెలియదు. నాకు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి మెకానిక్లు. వాడు మొదలు ఫస్ట్ కనుగొడతాడు, 10,000 ఇవ్వాలంటే అరే నువ్వు ఓడరా పోయి, నీకు 10,000 ఇచ్చినాక నేను ఇక్కడ యూట్యూబ్ పెట్టుడు ఎందుకు, ఇక్కడ గిన్నె పెట్టుడు ఎందుకు. సో అదే నీకే 10,000 ఇస్తే నువ్వే మందిని పట్టుకొస్తావు కదా నేను అన్నా అనుకో, కథం ఫస్ట్ స్పీడ్ వదులుతాడు. మొత్తం టెస్ట్ డ్రైవ్ అంతా అయిపోయాక ఇది ఖరాబ్ ఉంది, టైర్ పంక్చర్ అయింది, ఈ టైర్లు అప్పటి కావు వేరే అప్పటి అంటాడు. బండి ఎట్లుంది అంటే కాదు టైర్లు బాగాలేవు, టైర్లను బట్టి మనం బండిని చెప్పొచ్చు అంటాడు. సో అట్లా ఉంటుంది మెకానికల్తో. ఆ ఎక్సలేటర్ వేరు, మనం టెస్ట్ వేరు. ఇది మనది అనుకొని చూస్తాం, మన కస్టమర్లు ఆనందంగా ఓడడానికి చూస్తాం. ఖచ్చితంగా ఆనందపడండి. కార్ అయితే తీసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో మీకు గడ్డి అయితే పచ్చబడ్డది. ఇక వానదేవుడు ఏం చేస్తాడు, వానదేవుని కోసం వెయిటింగ్. ఇలా జొరదగిన నా ఎక్స్యూ పైన పడతాం పిల్ల పట్టట్లేదు, అట్లా తిప్పుకొని వద్దాం. ఇక ఇలా పెడదాం అనుకున్నా కానీ కని ఉన్నదా, అందుకే గ్యాప్ వచ్చింది. ఈ డబ్బులు ఈ గబ్బులు ఇవన్నీ కూడా కుక్కల సందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా సూపర్ కార్సేనండి. ప్రైస్ కూడా సూపర్. మీకు ఇప్పుడు నువ్వు BMW కొంటావా ఏది కొంటావు అన్న ముచ్చట కాదు, ప్రైస్ ఏది అనేది కూడా ముఖ్యమే. సో ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత వస్తుంది అనేది కూడా మ్యాండేటరీ కిందనే వస్తుంది. కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలి. ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇటే పెడదాం. సో ఇక్కడ నుంచి చాలా అయినాం, అటు వచ్చేసినాం. నంబర్ ప్లేట్స్ దానికే ఉన్నాయి, తీయలేదు అవు కానీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ.